జిప్ ఓపెన్ చేసి ఎన్ని ఉన్నాయి చూడు ఒకసారి. లైట్లు ఎన్ని ఉన్నాయి? 2 లైట్లు చాలు. ఎన్ని ఉంటాయని తీసుకొచ్చేసేలే, జాగ్రత్త తీసుకురా. ఓకే, తీసుకొచ్చేసా. అట్లా నిల్చోనంటే అంతే. పూలేయండి వేయండి వేయండి. ఫోటో దండ వచ్చిందిగా. హలో, ఎక్కడ్రా? రమ్మను వస్తే తీసుకురా. కొంచెం స్మైల్ ఉండాలి అందరూ. ఒకసారి ఇటు చూడండి. గురువు గారు ఓకే అండి. వచ్చిందమ్మా. బ్రహ్మాండంగా వచ్చింది.
ఇటు చూడండి ఒకసారి. ఓకే. యజ్ఞ సంరక్షణ వేదికాలయమని తీసారా? దాంట్లో ఆ గురు ప్రార్థనప్పుడు మనం చేస్తున్నాం. నాతో పాటు కలిసి అందరూ ప్రార్థన చేయండి. గురు విష్ణు గురుదేవో మహేశ్వర తస్మై నమః గురవే నమః. అఖండమండలాక్షితం దర్శితం మన పక్కన మెడిటేషన్ పెట్టి శ్వాస వదులుతూ ఉండేవారు. మనకి ఇలా చేస్తే ఈ కర్రలతో, ఈ మనము, ఈ హోమము, ఈ సమిధులతో, ఈ టైంలో ఈ మంత్రం, దానికి శక్తి ఉంటే దానితో అది వెళ్ళలేదు కదా. అంటే నీకు శక్తి ఉందా లేదా? పెట్టిన నీకే శక్తి ఉంది, అది నువ్వు మర్చిపోయావు. ఎట్లా మర్చిపోయావు? ఎలా మర్చిపోయారు? ఓ మానవులారా, దైవం మీ లోపలే ఉన్నాడు. భగవంతుడు సృష్టించేటప్పుడు నేను చెప్పే మాటలు కొంచెం ఇప్పటి కాలానికి కొత్తగా ఉండొచ్చు. పరమ గురువులు ఈ సత్యాన్ని కనుక్కుని వాడున్న చోటే భగవంతుడు ఉన్నాడు అని నిరూపించారు. కలపలేకపోతున్నాను, కాలు మీరు తీసి కొంచెం పక్కన పెట్టండి అన్నారు. సరే ముసలాయన కదా అని పెట్టాడంట. అక్కడ ఒక శివలింగం వచ్చింది. ఇంకో చోట పెట్టాడు, కాలు అడ్డు జరిపి అక్కడ ఒక శివలింగం వచ్చింది. ఎలా వచ్చింది? ఆయన సృష్టి అంతటిని శివుడుగానే భావిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఎక్కడ కాలు పెట్టినా, ఎక్కడ చేయి పెట్టినా మొత్తం శివలింగం వస్తుంది. అంటే నీ భావన మారింది. అప్పుడు స్వామిని మాకు తెలియక తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అన్నాడు. అందువల్ల సృష్టికి వెళ్ళాలి, నేను అక్కడ దండం పెట్టుకోవాలి, అక్కడ పూజ చెప్తారు, పసుపు కుంకుమ వేయాలి, అది దండం పెట్టుకోమంటారు, దండం పెట్టుకుంటాం. దీంట్లో నాకు అర్థమైంది, నాకు ఎప్పుడు చాలా డౌట్ వస్తుంది. ఏమని? మీరు కూడా అనండి, నాకు గట్టిగా చెప్పాలి, ఏ దేవుడు కరుణించలా. ఇది ప్రతి ఒక్కళ్ళ కంప్లైంట్. అందుకని నేను ఈ పూజలు, ఈ వీటితో గొడవ లేనటువంటి దీంట్లో మారిపోయాను. గురుగారు మీరు ఇప్పుడు పలకరించమాకండి. నువ్వు పూజలు అనేది ఎల్కేజీ అయ్యా. పూజలు ఏంటి? ఎల్కేజీ. ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి అందరూ. పూజ కోటి సమం స్తోత్రం, పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం లయః, ధ్యానం కోటి సమం లయః. అంటే పూజలు కోటి చేస్తే ఏమొస్తుందో ఒక్కసారి స్తోత్రం చేస్తే అది వస్తుంది. పూజలు కోటి సమం స్తోత్రం సమానం. పూజలు కోటి సార్లు చేస్తారా? అప్పుడు తెలివిగలవాడు స్తోత్రం చేస్తాడా? ఇది అంటే ఏంటి? ధ్యానము అంటే ఏమిటి? జపాలు కోటి సార్లు. జపము అంటే కంఠంతో శబ్దము చేసేది జపం, అంతేనా? జపం ఓం నమ శివాయ, ఓం భూర్భువస్సువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. వాడు ధ్యానం చేస్తాడు. తత్సవితుర్వరేణ్యం అంటే ఆ సూర్యుడి యొక్క కిరణాల శక్తి. భర్గో దేవస్య ధీమహి జరుగుతుందండి. సూర్యుడు రాగానే అవుతుంది, చీకటి పోతుంది. ఈ కుర్రోడు మొన్న కనపడి అంటాడు, చీకటి పోవాలని మా ఇంట్లో రేట్లండి బకెట్లు తోడానండి, చీకటిని బయట పోసేస్తే ఏం పోలేదు సార్ గురువుగారు అన్నాడు. చేపటి వాడు బకెట్లు తోడతాం ఎందుకయా, ఒక దీపం పెట్టు, చీకటి అంతా వెళ్ళిపోతుందిగా అన్న. పెట్టాడు. నా లోపల నుంచి బయటకు రావాలి. అందుకని మనందరం
గాయత్రి మంత్రం చేసి సద్బుద్ధి తీసుకుని అప్పుడు మహాలక్ష్మికి వెళ్ళాలి. ఇప్పుడు మన గోత్రాల్లో నేను ఇందాక అక్కడి నుంచి చెప్తూ పక్కెళ్ళాను మన అందుకని ఆ విశాలత్వం వైపు వెళ్ళాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుంచున్నాను, ఇక్కడ సబ్జెక్ట్ చెప్తున్నాను. ఎంతమంది ఉన్నారు? ఒక 100, 150 మంది అనుకున్నారు, 200 మంది. ఈ రెండు కనుక్కోవడంలో శబ్దము ఎలా? అగ్నికి ఒక లక్షణం ఉంది. ఏంటి అగ్నికి ఉన్న లక్షణం ఏంటయ్యా మీకు తెలుసా? గా చేశారనుకోండి ఇంకా గొప్పది కదా. ఆ ప్రేరణ ఎవరిస్తారు? సూర్యభగవాన్. సూర్యుడి యొక్క లక్షణం ఏమిటి? వేడి వెలుగు. సూర్యుడికి ఉంది వేడి వెలుగు. వేడి కనుక తీసేస్తేనేమో వెలుగు ఉంటుంది, సైంటిఫిక్గా దాన్ని చంద్రుడు అంటారు. వెలుగు తీసేస్తే ఉండేది వేడి ఉంటుంది, దాన్ని అగ్ని అంటారు. వెలుగు వేడి రెండు కలిస్తే సూర్యుడు. ఇది సైన్స్. ఈ అగ్నిని తీసుకున్నారు. అగ్ని మనందరం ఉపయోగించుకుంటాం. ఏమని? పూజకో దీపం మీదకి ఇస్తాం, లేకపోతే ఇంట్లో వంట చేసుకుంటాం. ఇప్పుడు ఈ చక్రం తిరుగుతుంది, ఇవన్నీ తయారు చేసేటప్పుడు వంచాలంటే అగ్నిని ఉపయోగిస్తారు, మొత్తం అగ్నిని ఉపయోగిస్తారు. అక్కడికి వచ్చేసరికి అగ్నికి మీరు ఒక లక్షణం ఉంది, అది గమనించండి. అగ్నిలో ఇప్పుడు మామూలుగా మనం మిరపకాయ పచ్చడి చేశారనుకోండి, ఏమవుతుంది? చేసిన వాడి ఒక్కడికే ఘాటు వస్తుంది, అవునా? అదే అన్ని మిరపకాయలు తీసుకెళ్ళి అగ్నిలో పడేయండి, ఏమవుతుంది చెప్పండి? ఇది అందరూ చెప్పాలి గట్టిగా. ఎందుకు వస్తుంది? పరమాణువులుగా మార్చి వాయుమండలంలోకి పంపిస్తుంది. ఆ వాయువు విస్తరిస్తూ ఉంటుంది. దాని యొక్క చలనం వల్ల దానికి స్థిరత్వం ఉండదు కదా. వాయువుకి స్థిరత్వం ఉండదు కదా, గాలిలో పడి వెళ్తూ ఉంటుంది. అది కనుక్కున్నారు. కనుక్కుని దీంట్లో వాక్కులు పడేస్తే ఎట్లా ఉంటుంది? ఏమని? అందరి బుద్ధి సన్మార్గంగా వెళ్ళాలి. వాక్కు ఇదేంటి? వాక్కుని ఎట్లా వేస్తారు? వాక్కుని వేయలేరు కదా, వేయొచ్చు. అది కూడా కనుక్కున్నారు. ఎలా? ఒక వస్తువు తీసుకుని ఈ వస్తువు వాహనంగా చేసుకుని దీని మీద దృష్టి ఏదైనా గుర్తుంచుకోండి, ప్రాణశక్తి రావాలి అంటే వచ్చును, అక్కడ ప్రాణశక్తి వచ్చును. నువ్వు దృష్టి ఇక్కడ పెట్టి ఈ పుష్పము చాలా బాగున్నది, పుష్పము చాలా బాగున్నది 10 సార్లు అది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎక్కువ రోజులు కావాలంటే ఒక పక్కన పెట్టుకో. ఓ పుష్పము దరిద్రురాల, నువ్వు సన్నాసివే, అది అని 10 సార్లు తిట్టు. ఈ రెండు పక్క పక్కన పెట్టు. ఈ చెడుగా అన్న పుష్పం కన్నా మంచిగా అన్న పుష్పం కన్నా 3 రోజులు హ్యాపీగా ఉంటుంది. ఇది కుళ్ళిపోతుంది తొందర. తాగి మనుషులు ప్రాణాధారం పొందుతున్నారు అని పొగడండి. ఇదే చింత. ఈ రెండింటిని డీప్ అయినాక మీరు తీసి దాంట్లోంచి బయటకు తీయండి. 2 నిమిషాలు నీళ్ళలో పెట్టి వచ్చేస్తుందిగా చూడండి. ఇది మేము చేసి చూసాము. మీకు యాక్చువల్గా మా దగ్గర ఆ వీడియో ఉంది, నాకు ఈసారి చూపించడంగా తయారవుతుంది. తిట్టినది ముళ్ళుగా రకరకాల అనేక పిచ్చి పిచ్చి యాంగిల్స్లో చూస్తానికి. కానీ వాడు ఆ యొక్క వాక్కుని దానికి చేర్చారు కదా. అట్లాగే దృష్టి నువ్వు దేని మీద పెట్టి ఏదంటే అది అట్లా ప్రేరణ. ఇప్పుడు అగ్నికి వాయుమండలంలోకి పంపించే లక్షణం ఉంది. దాంట్లో మనం ఏం వేస్తున్నాం? ఇప్పుడు మీ అందరికి ఆవునే ఇస్తున్నారా? ఆవు నెయ్యి అన్నిటికన్నా సృష్టిలో మలమూత్రాలు కూడా పవిత్రమైంది ఒక గోవే. ఇంకేముందా? లేదు. మనిషి కూడా కాదు. ఈ మలమూత్రాల గోవు యొక్క మీ పేపర్ తీయండి, ఇంటింటా కురుస్తాను మీ దగ్గర తీయండి.